ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదన్ వాహనానికి పోలీసులు అడ్డగించారు. ఖమ్మం కలెక్టరేట్ పరిధిలోని వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇండ్ల కూల్చివేతలను బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా వాహనాన్ని పోలీసులు ఆపారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వెలుగుమట్ల గ్రామ బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన తనను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసుల విధానాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎమ్మెల్సీ మధుసూదన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. శాసన మండలి సభ్యుడిగా పేదల గుడిసెలను కూలిస్తే పరామర్శించే హక్కు లేదని ప్రశ్నించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జిల్లా అధికార యంత్రంగా వారి ఇళ్లను అక్రమంగా కూల్చడం అన్యాయమని మండిపడ్డారు. పేద ప్రజలు వేసుకున్నటువంటి గుడిసెల్ని అక్రమంగా కూల్చేసి ఈరోజు వాళ్ళకి నిలవనీడ లేకున్నటువంటి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, పోలీసుల అండతో ఈ రోజు గుడిసెలు కూలగొట్టడం అనేది దుర్మార్గం. వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేకుండా వారందరినీ రోడ్డున పడేయడం అనేది ఒక దిక్కుమాలినటువంటి చర్య. కాబట్టి ఈ యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వారి తరఫున మేము అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం.